లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. షోడశ సంస్కారాలలో చౌలం తర్వాత ఉపనయనం అంటారు కదా గురుగారు. మరి ఈ ఉపనయనానికి సంబంధించి అబ్బాయికి ఏ వయసులో ఉపనయనం చేయాలంటారు, ఆ క్రతువు అంతా ఎలా చేస్తారు, దానికి సంబంధించిన వివరాలు. ఉపనయనం అనగానే ఈ కాలంలో చాలా కొద్ది మంది చేసుకుంటుంటారు, అందరూ చేసుకోరు. అసలు ఉపనయనం ఏమిటి? ఋషులు ఎప్పుడూ సంస్కారాలు ఒక ప్రత్యేకమైన వాళ్ళ కోసం పెట్టలేదు, సమస్త మానవాళికి పెట్టారు. ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ వర్ణమైనా ఇవన్నీ ఉండాల్సిందే. రాను రాను కొన్ని సాంఘిక కారణాల వల్ల అవి లేకుండా పోయాయి. కానీ ఈ ఉపనయనం అంటే ఏమిటి అంటే, ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు చేస్తున్నారు తమ పిల్లలకి ఉపనయనం. ఉపనయనం అంటే ఏమిటి అంటే, ఇంట్లో ఉన్న చిన్న పిల్లవాడిని, ఆ కాలంలో గురుకులాలు ఉండేవి. ఈ కాలంలో పాఠశాలలు బయట ఉన్నాయి. ఇకపోతే ఈ కాలంలో కూడా హాస్టల్స్ వచ్చాయి, గురుకులాల కన్నా ఇదిగా తయారయ్యాయి. గత 50-60 ఏళ్ళ నుంచి ఏం జరిగింది అంటే, పాఠశాలలకు మాత్రమే పంపించేవాళ్ళు. అందువల్ల పాఠశాలకు ఎప్పుడు పంపాలి? సో ఒక శిశువుని, ఒక బాలుణ్ణి లేదా బాలికని పాఠశాలకి పంపాలి. ఇంట్లో చెప్పే విద్య సరిపోదు, తల్లిదండ్రులు లేదా వీళ్ళు చెప్పేదానికి సరిపోదు నాలెడ్జ్. ఆ పంపడం కొరకు గురువు దగ్గరికి పంపాలి. సో గురువు దగ్గరికి పంపాలి అంటే వీడిని ముందు సిద్ధం చేయాలి. ఆ సిద్ధం చేసి గురువు దగ్గరికి పంపించే కార్యక్రమాన్నే ఉపనయనం అంటారు. ఆ ఉపనయనంలో గురువు దగ్గరికి వెళతాడు కాబట్టి, గురువు దగ్గరికి వెళితే ఎలా ఉండాలి, ఏమొస్తుంది అనే విషయాలు వాడికి చిన్న మనసుకి చెప్తారు. అందువల్ల సాధారణంగా 8 గర్భాష్టమం అంటారు. అంటే గర్భంలో పడిన తర్వాత ఆ 10 నెలలు పట్టుకుని ఇంకొక 7 ఏళ్ళు కలుపుకుంటే 8వ సంవత్సరం వస్తుంది. 8వ సంవత్సరానికి ఉపనయనం చేయాలి అన్నారు. అంటే భారతదేశంలో ఆ కాలంలో ఒక శిశువుకి ఎంత నాలెడ్జ్ మామూలుగా బేస్ కావాలో అది తల్లి దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి తీసుకోవడానికి 8 సంవత్సరాలుగా నిర్ణయించి, ఆ తర్వాత నుంచి అతనికి విద్య కావాలి అని 8 సంవత్సరాలకి ఉపనయనం చేయాలన్నారు. ఉపనయనం చేయడము అంటే ఈ రోజుల్లో స్కూల్కి ఫస్ట్ టైం పంపడం. కానీ ఇప్పుడు అది 2 ఏళ్లకే చేస్తున్నారు కదా గురుగారు. ఉపనయనం 2 ఏళ్లకే వచ్చారు. ఉపనయనం 2 ఏళ్లకు చేయట్లేదు, మీరు అన్నట్టుగా విద్యాభ్యాసానికి సంబంధించి. ఎందుకంటే అప్పటి కాలంలో వనరులు, విద్య చెప్పడానికి వనరులు ఏవి ఉండేవి? తల్లి తండ్రి పనుల మీద ఉంటే ఇంట్లో ఉండే తాత నానమ్మలు వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఇంట్లో తాత నానమ్మలు లేరు, తల్లిదండ్రులు బిజీగా ఉంటారు, మరి వాడికి విద్య ఎవరు చెప్పాలి? అందువల్ల 2 ఏళ్లకే పడిస్తున్నారు. సో అంటే ఇప్పుడు ఉపనయనం చేయడం 2 ఏళ్లకి చేస్తున్నట్టు లెక్క నిజానికి కదా, అవుతున్నట్టే. వెళ్ళిన తర్వాత ఏమవుతుందో అక్కడ ఏం నేర్చుకుంటాడో వాళ్ళ ఇష్టం. కాకపోతే 8 ఏళ్ల లోపు నేర్చుకోవలసింది, తల్లిదండ్రుల దగ్గర ఉండి తన కుటుంబ పరిస్థితులను గమనిస్తూ నేర్చుకోవలసిన విజ్ఞానం వాడికి బయట పిల్లల్ని, బయట తల్లిదండ్రుల్ని, బయట ఆయాలను చూసి నేర్చుకోవడంతో వస్తుంది. మీరు బాగా గమనించండి, 8 ఏళ్ల లోపు పిల్లల్ని కనుక తల్లి తండ్రి ఆప్యాయంగా దగ్గర పెట్టుకొని పెంచినట్టయితే వాళ్ళకి తల్లిదండ్రులతో, ఫ్యామిలీతో ఉండే అటాచ్మెంట్ స్థాయి వేరు. ఆయాల దగ్గరికి 2 ఏళ్లకి పంపిస్తే వాళ్ళకి తల్లిదండ్రులతో ఉండే అటాచ్మెంట్ స్థాయి వేరు. తల్లిదండ్రుల్ని వాళ్ళంతగా ప్రేమించరు, వాళ్ళ మీద అంతగా అటాచ్మెంట్ ఉండదు. వాళ్ళని పెంచిన ఆయా మీద ఉంటుంది. మనం ఎన్నో కథలు చూసాం, సినిమాల్లో కూడా చూసాం. ఎందుకంటే శిశువుకి జ్ఞానం వచ్చిన తర్వాత 3 ఏళ్ల నుంచి 8 ఏళ్ల లోపు ఆ ఇంప్రెషన్స్ అన్నీ వస్తుంటాయి. తనకి పూర్తి ఓపెన్ మైండ్తో నేర్చుకునేది ఈ టైంలోనే. ఆ టైంలో ఎవరి దగ్గరుండి నేర్పిస్తే వాళ్ళకి లైఫ్ లాంగ్ వాళ్ళు ఉండిపోతారు. ఆ క్రమంలో ఈ రోజుల్లో నర్సరీలో పడేస్తే, అది దాన్ని నర్సరీ అన్నారు వాళ్ళు, పాశ్చాత్యులు నర్సరీ అన్నారు. నర్స్ చేయాల్సింది అంటే ఇంట్లో వాళ్ళే చేసుకోవాలి, మన దేశంలో మనమే చేసుకోవాలి. వాళ్ళ దేశంలో వాళ్ళకి ఉండేది కాదు కాబట్టి వాళ్ళ దగ్గర పడేసిపోయేవాళ్ళు. సో ఆ విధంగా మనకి ఇది చేయడం తప్పు అని అనలేము, ఎందుకంటే ఈ కాలంలో మారిపోయింది. కానీ తల్లిదండ్రులు తమ పిల్లలకి విద్యాబుద్ధులు, వాళ్ళు ఏం చదువుతున్నారు, మళ్ళీ ఇంట్లో కూర్చుని, హాలిడేస్లో కూర్చుని వాళ్ళకి పూర్తి విజ్ఞానం ఇస్తూ అటాచ్మెంట్ని పోగొట్టుకోకుండా చేసే ప్రయత్నాలు చేయాలి. అప్పుడు వాళ్ళకి తల్లిదండ్రుల మీద బాగుంటుంది. ఇవాళ రేపు తల్లిదండ్రులు ఎలా చూస్తున్నారమ్మా? కేవలం నాకు ఫెసిలిటీస్ ఇవ్వడానికి ఉన్న ఫైనాన్షియల్ మెషిన్ అనుకుంటున్నారు వాళ్ళు.
అంతే రిసోర్స్ అనుకుంటున్నారు. Financial వాళ్ళకేమి resource. గౌరవం లేదు, ఆప్యాయతలు లేవు. అదే 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 భావంతో పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళకి ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ చేయాలని వాళ్ళు వృద్ధాశ్రమాల్లో పెట్టేస్తున్నారు. ఆ అమౌంట్ అంతా నేను కట్టేస్తాను అంటున్నారు. చిన్నప్పుడు వీడు చేసిన పనే వాడు పెద్దయ్యాక వాడు చేస్తున్నాడు. ఇది సోషల్గా మనకి బాగా ఆలోచించి తెలుసుకోవాల్సింది, మన సిస్టమ్ పాడవకుండా చూసుకోవాల్సింది. సరే ఇక ఎవల్యూషన్లో ఏమి ఉంటుందో ఏముండదో తెలియదు, కానీ మామూలుగా 8 సంవత్సరాల వరకు తల్లిదండ్రులు పిల్లలని తామే ఎక్కువగా కంట్రోల్ అంటే కంట్రోల్ కాదు, నేర్పించాలి. ఓకే, అయితే ఇప్పుడు 8 ఏళ్లకు ఉపనయన కార్యక్రమం అనేది చెయ్యాలి. ఆ పద్ధతి ఎలా ఉంటుందంటారు? మామూలుగా ఉపనయనం చేస్తున్నప్పుడు వాడిని రెడీ చేస్తాం స్కూల్కి, కాబట్టి వాళ్ళు నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి. కాబట్టి అవి ఏంటి అనేది ఆ పిల్లవాడిని కూర్చోబెట్టుకుని తల్లి తండ్రి వాళ్ళ ఆచార్యుని పిలుచుకొని ఆ కార్యక్రమాలని చేస్తారు. దానికి సంబంధించిన హోమాలు అవన్నీ ఉంటాయి. అదంతా ఏంటంటే ప్రకృతి శక్తుల్ని మరొకసారి తలుచుకొని ఈ వీడికి కావాల్సిన విజ్ఞానం అందడం కొరకు కావాల్సినటువంటి ఇన్పుట్ అనేది ఇస్తారు. వాడు అవన్నీ చూస్తాడు, ఓ ఇన్ని చదువుతున్నారు, ఇలా చేస్తున్నారు, ఇలా నేను పోయి నేర్చుకోవాలి, నేను అలా చదువుకోవాలి అనే భావన వాళ్ళు వస్తుందన్నమాట. అలా గురువు ఆచార్యుడు ఈ అబ్బాయికి ముఖ్యమైనటువంటి గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తాడు. సో గాయత్రి మంత్రం ఉపదేశం మరి ఈ మధ్యకాలంలో సోకాల్డ్ బ్రాహ్మణులే చేసుకుంటారు, మిగతా వాళ్ళు చేసుకోవట్లేదు అని కూడా అనుకుంటుంటాం మనం. కానీ అలా కాదు, నిజానికి అందరికీ చేయవలసిందే. కాకపోతే కాలక్రమంలో అది చేయడం ఆగిపోయింది. ఇప్పుడు ఆ గాయత్రి మంత్రం అనేది అదే ఉపనయనం అనుకుంటున్నాం, నిజానికి అది కాదు. బేసిక్గా తన పిల్లల్ని స్కూల్కి పంపే విధంగా ఎప్పుడైతే తయారు చేసి పంపిస్తున్నారో అదే. అప్పుడు తల్లి తండ్రి ఏం చెప్తారు, నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఈ మాటలు చెప్పాలి, ఆ మాటలు చెప్పాలి, అదే బ్రహ్మోపదేశం. నిజానికి అదంతా జరుగుతుంది, మంచిగానే జరుగుతుంది. ఇప్పుడు సమాజంలో పెద్ద ఇబ్బందిగా లేదు, ఎందుకంటే అక్కడి నుంచి ఆ నాలెడ్జ్ అనేది బాగా తీసుకుంటున్నారు పిల్లలు. ఈ తరం పిల్లలకి ఇంకా ఎక్కువ, ఇప్పుడు చిన్న పిల్లలకైతే మరీ ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు మొబైల్ చూసే బోల్డంతా నేర్చుకుంటున్నారు. మొబైల్లోనే వాళ్ళకి బోల్డంత పరిజ్ఞానం వస్తుంది. అలా ఇది ఎవల్యూషన్లో మారిపోతూ ఉంటుంది. మనకు ఉన్న సంస్కారం మాత్రం పిల్లవాడికి ఎక్స్పోజర్ ఇవ్వడము అనేది, అది మెయిన్. ఈ ఉపనయన కార్యక్రమం అనేది చాలా ఇంపార్టెంట్ అని అంటారు, ఇంచుమించుగా వివాహంతో సమానం అని అంటుంటారు. ఇప్పుడు ఉపనయనానికి ముహూర్తం పెట్టేటప్పుడు తండ్రి జాతకంలో బలం చూస్తారట కదా గురుగారు. అంటే తండ్రి జాతకం అంటే ఇప్పుడు అబ్బాయికి ఉపనయనం చేసినా అబ్బాయి జాతకం ఆ నక్షత్రం కన్నా తండ్రి బలం బాగా ఉన్నప్పుడే చేస్తారట కదా, నిజమే? అలా కాదు, అది తండ్రికి ఆ రోజు తారాబలం బాగుండాలి. తండ్రికి ఎందుకంటే చేసేవాడు తాను కాబట్టి. తనకి ఫేవరబుల్గా లేని జ్యోతిష్యులు ఉన్నప్పుడు చేయకూడదు కదా. అందువల్ల తండ్రికి కాదు, యాక్చువల్గా ఆచార్యునికి తారాబలం బాగుండాలి, తర్వాత అబ్బాయికి తారాబలం బాగుండాలి. ఆ ముహూర్తం ఏదైతే ఉందో, చేయాలనుకునే ముహూర్తం, అది కూడా అన్ని ఫేవరబుల్ అయిన మన శక్తులు, గ్రహశక్తులన్నీ ఉండాలి అని పెట్టారు. అయితే ఇది ఒక మంచి రోజు, దీనికి అంతా స్థూలంగా చెప్పాలంటే ఒక మంచి రోజు నాడు. ఆ మంచి రోజు ఏమిటంటే మన చుట్టూ ఉన్న ప్రకృతి శక్తులన్నీ కూడా మనకి ఫేవరబుల్గా ఉన్నటువంటి రోజు అని తీసుకోవాలి. దాన్ని ఉపనయనానికి ముఖ్యం ఉంది, వివాహానికి అంతే ముఖ్యం ఉంది అనుకుంటే మనం ఆ రెండే మిగిలాయి కాబట్టి అలా అనుకుంటున్నాం. నిజానికి అన్నప్రాసనకు చూసుకోవాల్సిందే, కానీ అన్నప్రాసనకి టైం ప్రకారం కాబట్టి 5వ నెల 5వ రోజు చూస్తున్నప్పుడు ఏ ముహూర్తం అక్కర్లేదు. ఇవన్నీ టైం బౌండ్ ప్రకారం చేయవలసినవి కాబట్టి వాటికి ముహూర్తాలు అక్కర్లేదు. టైం బౌండ్ లేకుండా మన ఇష్టం వచ్చినప్పుడు చేయగలిగేది ఉపనయనం ఒకటే కాబట్టి ఉపనయనానికి ప్రత్యేకంగా ప్రాముఖ్యత ఇచ్చి ముహూర్తాలు చూస్తారు. దాంట్లో ఎక్కువగా యాక్చువల్గా ఉపనయనం అనేది అందరూ చేసుకోవట్లేదు కాబట్టి దాని గురించి చెప్పుకోవడం కన్నా, మామూలుగా ఎప్పుడు చేసుకోవాలి అంటే గురువు అంటే జూపిటర్ గురుగ్రహం మంచి పొజిషన్లో ఉన్నప్పుడు చేసుకోవాలి. జాతక చక్రంలో, మన చక్రంలో, గోచారంలో పిల్లవాళ్ళకి గురువు ఆ గోచారం బాగుండాలి, తర్వాత తల్లిదండ్రులకి గోచారం అంతా బాగుండాలి. ఇలాంటి ఫేవరబుల్ సిచ్యుయేషన్స్లో చేసుకోమని అని చెప్పారు. సో ఇది కాస్త పిల్లవాళ్ళు పెద్ద అయిన తర్వాత అందరు బంధువులను పిలిచి చేసుకునేది కాబట్టి, ఇక మా అబ్బాయి వెళ్ళిపోతున్నాడు అక్కడ చదువుకోవడానికి వెళ్ళిపోతున్నాడు అని చేసుకోవడానికి చేస్తున్నారు కాబట్టి కాస్త ఆర్భాటంగా చేసుకుంటారు. గురుగారు, ఈ ఉపనయన క్రమంలో అబ్బాయికి మొదటిసారిగా అన్నం పెట్టే మాతృమూర్తి ఒక 5 రకాల వేషధారణలతోటి భిక్ష పెడుతుంది మొదటిసారిగా అని అంటూ ఉంటారు. అయితే ఈ మాతృమూర్తి భిక్ష పెట్టే చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. అందులో ఉన్న ప్రాధాన్యత, చిన్నపిల్లల్ని మనం పెంచుతున్నప్పుడు సమాజంలో, కుటుంబంలో వాళ్ళు ఎవరిని వెళ్ళి అడగరు, తల్లి తానే పెడుతుంది. తల్లి కాకపోతే ఇంట్లో కుటుంబ సభ్యులు పెడతారు.
కానీ రేపు వాడు పాఠశాలకి వెళ్ళిపోయినప్పుడు అన్నీ అడిగి తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అవును. ఆ అడిగి తీసుకోవాల్సిన అవసరాన్ని సింబాలిక్గా భిక్షగా పెట్టారు ఉపనయనంలో. సో ఉపనయనంలో భిక్ష ఉండాల్సిందే. భిక్ష ఎందుకంటే ఇక వాడికి అలవాటు అవ్వబోతుంది, ఇక అడుగుతాడు. నేను విద్య కోసం బయటకు వెళ్తున్నాను, ఇప్పుడు ఇంతెందుకమ్మా మనం హాస్టల్కి పంపిస్తున్నాం పిల్లల్ని, ఏమేమి పంపిస్తున్నాము, వాడితో పాటు ప్లేట్ ఇస్తున్నాము, గ్లాస్ ఇస్తున్నాము, వాడు వెళ్ళి అక్కడ నిలబడి అడిగి తినాలిగా. అడగడం నేర్పిస్తున్నామా లేదా? ఆ నేర్పించడమే ఇక్కడ. అప్పుడు ఏంటి, ఆ సమాజంలో ముత్తైదువులు వచ్చేస్తే అందరూ తల్లి లాంటి వాళ్ళుగా. సో పెద్దవాళ్ళు తల్లిలాగా ఉంటారు. సో తల్లి లాంటి వాళ్ళ దగ్గర పోయి అడుక్కొని తినడానికి, అడిగి తీసుకోవడానికి వాడికి ఈజీగా ఉంటుందని 5 ముత్తైదువులను తీసుకొచ్చేసి వాళ్ళ ద్వారా అడిగిపిస్తారు, వాళ్ళకి భిక్ష వేస్తారు. భిక్ష వేయడం అనేది, భిక్ష తీసుకోవడం అనేది ఎందుకు అంటే వాడికి రేపు బయటికి వెళ్ళాక అడగడం అనేది తెలియాలి, ఆ తీసుకోవడం అనేది తెలియాలి. అందుకోసం భిక్ష పెట్టారు. ఈ ఉపనయన క్రతువులో కూడా ఆ ఉపనయనం చేసుకున్న వటువుని కూడా వామన అవతారంతో పోల్చి చాలామంది కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి పూజ చేస్తూ ఉంటారు. అలాగే చేతిలో మోదుక కర్ర ఒకటి పెడుతూ ఉంటారు. ఈ మరి ఉపనయనమైన వటువు చేతిలో ఉన్న ఆ మోదుకకున్న ప్రాధాన్యత ఏంటంటారు? మనకి మన సామాజిక జీవనంలో చాలా ముఖ్యమైనవి 5 వృక్షాలు చెప్పారు. వాటిని పంచపల్లవాలు అంటారు. మామిడి, మేడి, రాగి, జువ్వి, మర్రి. ఈ చెట్లలో మోదుగు చెట్టుకి స్ట్రెంగ్త్ ఎక్కువ. మోదుగు చెట్టు కూడా ఉంటుంది. సో ఆ మోదుగు చెట్టు, ఇప్పుడు మామిడిది పెడుసుగా ఉంటుంది, జువ్విది అంతగా ఉండదు. జువ్వి చెట్టు సాధారణంగా ఉండవు. మనిషికి అప్పుడు విలేజెస్లో ఊళ్ళకి దగ్గరగా ఉండేవి మోదుగు చెట్లు. ఎందుకంటే మోదుగు చెట్లు మల్టీ అడ్వాంటేజెస్. దాని ఆకులతో ఇస్తళ్ళు కట్టుకోవచ్చు, డిస్పోజబుల్ ప్లేట్స్ తీసుకోవచ్చు, మందంగా ఉంటాయి. అందువల్ల మోదుగు చెట్టువి దండాలు అంటారు, వాటిని దండం అంటారు. ఈ దండము అనేది వాడు పట్టుకోవాలి. ఎందుకంటే వాడు అరణ్యంలో వెళ్తుంటాడు, ఎక్కడికో గురువు ఆశ్రమానికి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత గురువు ఆశ్రమంలో అడవులోనే ఉంటాడు. అప్పుడు వాడికి ఎప్పుడు దగ్గరగా ఒక కట్టె ఉండాలి. ఆ కట్టె ఉండాలనే కాన్సెప్ట్తో వాళ్ళు మోదుగు కర్రని ఇస్తారు. ఆ మోదుగు కర్రని ఇస్తున్నప్పుడు వాడికి అప్పటికప్పుడు కొత్తగా కర్ర తీసుకొచ్చిస్తే ఆ కర్రతో వాడే కొట్టుకోవచ్చు, అనవసరంగా ఇబ్బంది అవుతుందని లేత మోదుగు కొమ్మని ఇస్తారు. ఇదంతా సింబాలిక్. అది పట్టుకుని వెళ్తుంటే వాళ్ళకి పాత కథల్లో మనకి వామనావతారంలో వామనుడు ఇలాగే చిన్నగా ఉండేవాడు కదా అన్న కథలు గుర్తొచ్చి ఆ వామనుడికి సంబంధించిన రూపంగా తీసుకుంటారు. తర్వాత ఆ అబ్బాయి ఆ మోదుగ కర్రను పట్టుకొని తాను ముందుకు వెళ్తాడు. ఈ మోదుగ కర్రలు మళ్ళీ అంటే మోదుగు కొమ్మను తీసుకొని వెళ్తాడు. ఇదంతా ఆటవిక జీవన విధానంలో సమాజంలో మనం ఎలా జీవిస్తాము అనే దానికి దగ్గరగా తీసుకొచ్చినటువంటి ఈ ఆచారాలు అన్నమాట ఇవన్నీ. ఇవాళ మనం సింబాలిక్గా అసలు మోదుగా కొమ్మ దొరకకపోతే వెళ్ళి కొనుక్కొచ్చుకుంటున్నాం, లేదా షాప్ వాడు మనల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు. ఉపనయనాలు అనగానే మోదుగ కర్రకి ఇన్ని డబ్బులు అంటాడు. అవన్నీ నిజానికి ఇప్పుడు ఈ రోజులు అక్కర్లేదు. ఇవన్నీ వదిలేసి ఉపనయనం చేయడం అంటే పిచ్చివాడు అంటారు మనల్ని ఎవరైనా చెప్తే. అక్కర్లేదు నిజానికి, ఇవన్నీ ఇప్పుడు అవసరం లేనివి. అవన్నీ ఆ ఆటవిక జీవన విధానంలో లేము మనం. అందువల్ల ఆ కాలంలో అవి ఉండేవి. తర్వాత మోదుగా కొమ్మతో వస్తాడు, వెళ్తుంటాడు, భిక్ష తీసుకుంటాడు, తర్వాత గురువుగారి దగ్గరికి వెళ్తాడు. దాంతో ఆ ఉపనయనం అనేటువంటి సంస్కారం పూర్తవుతుంది వాడికి. అంటే ఇంచుమించుగా వివాహం అంటే ఒక పిల్ల ఒక్కతే ఉండదు, కానీ మిగతా తంతంతా లేదు, అదంతా తంతేం కదా, ఆర్భాటము. చిన్న పిల్లవాడికి వాళ్ళు మంచిగా అందరినీ పిలిచి చేసుకుంటున్నారు కాబట్టి చేయడమే తప్ప అది వివాహానికి దానికి సంబంధం లేదు. For more videos like this, subscribe Big TV channel.